వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ పురసంగ్రామం ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీ హవా కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇంటి గెలిచి రచ్చ గెలవన్నట్లు సీఎం తన సొంత గడ్డపై తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అయితే ఇదే సమయంలో కొన్ని చోట్ల కారు పార్టీ కూడా స్పీడ్ పెంచింది. మరి ఎక్కడెక్కడ ఏ పార్టీ జెండా ఎగిరింది? కొడంగల్ ఇచ్చిన తీర్పు ఏమిటి? ఇబ్రహీంపట్నంలో ఏం జరిగింది? తెలుసుకుందాం. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేం. అలాగే కొండగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన కొండగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంతో ఇక్కడ హస్తం పార్టీ ఏకపక్షంగా దూసుకుపోయింది. గురి చూసి కొడితే ఏనుగు కుంభస్థలమైన బద్దలవ్వాల్సిందే అన్న చందంగా సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఇలాకాలో పట్టు నిరూపించుకున్నారు. కొండగల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో 10 వార్డులను కాంగ్రెస్ గెలుచుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అక్కడ విపక్షాలకు కనీసం పోటీ ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక్క స్థానానికి పరిమితం కాగా పాతబస్తీ పార్టీగా ముద్రపడిన ఎంఐఎం కూడా ఒక స్థానాన్ని దక్కించుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన మొదటి మున్సిపల్ ఎన్నికలు కావడం, అది కూడా ఆయన సొంత నియోజకవర్గం కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్ హవా నడుస్తున్నా కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన పతాకాన్ని రెపరెపలాడించింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటుందని అంతా భావించినా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ గట్టిగా పనిచేసింది. స్థానిక రాజకీయ సమీకరణాలు, క్యాడర్ బలం గులాబీ పార్టీకి కలిసొచ్చాయి. ఇబ్రహీంపట్నంలో హోరాహోరీ పోరు సాగింది. గెలిచిన వార్డుల సంఖ్య అధికంగా ఉండడంతో ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరింది. రాజధానికి చేరువలో ఉన్న ఈ పట్టణంలో గెలుపు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ ముందంజలో ఉన్న జిల్లాలోనే ఒక కీలక పట్టణాన్ని కోల్పోవడం అధికార పార్టీకి ఒకంత మింగుడు పడని విషయమే. తెలంగాణలో ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల కోసం జరిగిన ఈ సమరంలో ఎగ్జిట్ పోల్స్ ముందుగానే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా జనం మాత్రం అభివృద్ధి మంత్రం జపించిన పార్టీల వైపు నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడా తగ్గలేదు. చాలా మున్సిపాలిటీల్లో ఫలితాలు తక్కువ మెజార్టీతోనే తేలాయి. దీన్ని బట్టి చూస్తే ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తూనే స్థానిక అభ్యర్థుల గుణగణాలకు ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టమవుతోంది. పార్టీలు తమ పట్టు సడలించిన చోట విపక్షాలు దూసుకొచ్చాయి. కొండగల్ రేవంత్ రెడ్డికి బలాన్ని ఇస్తే ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కు ఊపిరిపోసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి. ఇప్పటికైతే హస్తం పార్టీ సంబరాల్లో మునిగిపోయింది.